హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేశ భద్రతకి సంబంధించిన విషయం. ఇండియన్ ఇంటర్నెట్కి దేశ భద్రతకి సంబంధం ఏదే కదా మీ క్వశ్చన్. చెప్తాను వినండి. కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా స్టార్లింక్ మన ఇండియాలోకి అడుగు పెడతానన్నప్పుడు అంబానీ రైజ్ చేసిన క్వశ్చన్ ఇది గవర్నమెంట్కి. స్టార్లింక్ని ఇండియాకి ఎందుకు మీరు రావాలనుకుంటున్నారు? అమెరికన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మన డేటాను తీసుకొని మనకి ఇంటర్నెట్ ఇస్తుందంటే, సోకాల్ మన డేటా మాత్రమే కాదు, మిలిటరీకి సంబంధించిన డేటా కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన డేటా కావచ్చు, ఇండియాకి సంబంధించిన డేటా కావచ్చు, మొత్తం తన దగ్గర ఉంటుంది. తన దగ్గర ఉన్నప్పుడు దేశం థ్రెట్లో ఉంటుంది. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ విత్ దట్ డేటా. మీరు ఎలా చేస్తున్న ఒక చిన్న క్వశ్చన్ వేశాడు అంబానీ. అలాంటి అంబానీ స్టార్లింక్ తోటి కలవబోతున్నాడు. అంటే ఏంది? జియో సంస్థ, స్టార్లింక్ సంస్థ కలిసి మనకి ఇంటర్నెట్ అందించబోతున్నాయి. ఇది విత్ ఇన్ నో టైమ్, నెక్స్ట్ డేనో కపుల్ ఆఫ్ డేస్ ఎయిర్టెల్ స్టార్లింక్ కలిసి ఇండియాలో ఇంటర్నెట్ అందించబోతున్నాయి. నేను షాక్. అరే నీ అమ్మ, ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇంత తొందరగా? అంబానీ ఎయిర్టెల్ ఇద్దరు కలిసి స్టార్లింక్తో జాయిన్ అయ్యి ఇంటర్నెట్ ఇస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏడుంటుంది? ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ని జీరో స్టేజ్కి తీసుకొస్తేనే మోడీ గవర్నమెంట్ చాలా కష్టపడి ఈరోజు బిఎస్ఎన్ఎల్ని ఒక పొజిషన్లో పెట్టి ట్రై చేసి సమ్వాట్ సస్టైన్ అవుతుంది. అలాంటి బిఎస్ఎన్ఎల్ పని క్లోజ్. మన ఇంటర్నెట్ సంస్థ ఎట్లుంటుంది, స్టార్లింక్ ఎలన్ మాస్క్ ఇంటర్నెట్ సంస్థ ఎట్లుంటుందో ఒక్కసారి చూద్దాం. మన దేశంలో ప్రతి చోట టవర్స్ పెడతారు. టౌన్ కానీ, సిటీస్లో కానీ, ఎక్కడ టవర్ ఉంటే ఆ టవర్ని బట్టి సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ నుంచి మన ఫోన్లు మాట్లాడడం కానీ, ఇంటర్నెట్ యూజ్ చేయడం కానీ జరుగుతుంది. 5G దానికను స్టార్టింగ్ అంబానీ చాలా స్ట్రాటజిక్ ప్లాన్ చేసి, అంతకుముందుకు చాలా ఇంటర్నెట్స్ ఉండే మన దగ్గర, లోకల్గా కానీ, ఆడ కానీ, ఈడ కానీ. సో తినేం చేశారంటే చాలా తక్కువకి ఇంటర్నెట్ మన చేతికి అందించి సెల్ ఫోన్లోకి వచ్చేసింది ఇంటర్నెట్ సిస్టంలో నుంచి. ప్రతి ముసలివాడి నుంచి మొదలు పెడితే, పడుచు పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న పిల్లాడి వరకు ఈరోజు ఫోన్ లేనిది ఎవ్వరు ఉండలేరు. నువ్వు నేను కూడా ఫోన్ లేని ఉండలేవు. అరే 10 నిమిషాలు 15 నిమిషాలు ఫోన్ పక్కా పెట్టు, సరే 10-15 నిమిషాలు వదిలేసి ఒక గంట ఫోన్ లేకుండా ఉండగలవాను? ఇజ్ ఇట్ పాసిబుల్? ఛాన్సే లేదు. 75 కోట్ల మంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో రకంగా ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు. ఇలాంటి మార్కెట్ని క్యాప్చర్ చేయాలని ఎవరికైనా ఉంటుంది, ఉండదా? ఒక్కసారి క్యాప్చర్ చేసిన తర్వాత 1 ఇయర్లో యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిలియనియర్. వాడు ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఒక ఎత్తు, ఇప్పుడు ఆ సంవత్సరంలో సంపాదించి ఒక ఎత్తు. ఎందుకంటే అంతమంది జనాభా ఉన్నారు మన ఇండియాలో, అంతమంది వాడకాలు ఉన్నారు. యూఎస్లో ఎంతమంది ఉంటారని తిప్పి కొడితే ఇండియానే కదా. సో ఇది ఎలన్ మాస్క్ స్కెచ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియా టవర్స్ నుంచి టవర్, ఇప్పుడు విలేజ్ ఇంటర్నెట్, సెల్ ఫోన్ సిగ్నల్ కనెక్షన్ కరెక్ట్ ఉంటుంది, నువ్వు ఇంటర్నెట్ దాకా పోతున్నాం మనం. అండ్ వన్ మోర్, కొండలల్లా, గుట్టలల్లా, వ్యవసాయ క్షేత్రాలల్లా, రివర్స్లల్లా, సముద్రంలల్లా ఇక్కడ ఏ ఇంటర్నెట్ పనిచేయదు. పనిచేసినా కూడా వస్తుంటుంది పోతుంటుంది, అంతంత మాత్రమే ఉంటుంది. ఇక్కడ సరే సిగ్నల్స్ కరెక్ట్ ఉంటాయి, ఎందుకంటే ఆ కొండలల్లా గుట్టలల్లా టవర్స్ ఉండే కదా. అంత ధైర్యం చేసి పోగలిగింది గవర్నమెంట్ ఒకటే, బిఎస్ఎన్ఎల్ పెట్టింది కాబట్టి అక్కడక్కడ పర్లేదు. కానీ స్పేస్ ఎక్స్ ఏంటో తెలుసా మీకు? స్పేస్ ఎక్స్ మన ఎర్త్ చుట్టూ 7,000 శాటిలైట్స్ తిరుగుతున్నాయి లోవర్ ఆర్బిట్లో. ఎలన్ మాస్క్ తనకి సపరేట్ స్పేస్ స్టేషన్ ఉంది, తనకి రాకెట్ లాంచ్ చేసేస్తాడు డైరెక్ట్. తన సొంతగా స్పేస్ స్టేషన్ సాధించుకొని సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి ఎలన్ మాస్క్. ప్రైవేట్ సంస్థ నాసా కాదు, నాసా కంటే పెద్దగా అయిపోయింది ఇప్పుడు అది. నాసా వల్లే వీళ్ళకి ఇస్తున్నారు. మనకు తెలుసుగా నీకు, సునీత విలియమ్స్ని తీసుకొచ్చారు. దాట్ ఈజ్ ఎలన్ మాస్క్, వాడి క్యాపబిలిటీ. సో అలాంటి వ్యక్తి చేతిలోకి వెళ్తే ఇంకెట్లా ఉంటుంది? సో 7,000 శాటిలైట్స్ భూమి చుట్టూ లోవర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు నీకు యాంటీనాలు ఎందుకు, ఇంకా టవర్స్ ఎందుకు? నో మోర్ టవర్స్. డైరెక్ట్ నీ దగ్గర ఒక రూటర్ ఉంటే చాలు, డైరెక్ట్ ఇంటర్నెట్. నువ్వు సముద్రం నడి బొడ్డులున్నా సరే నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీకు నెట్ వస్తుంది. నీకు ప్రకృతి విలయం తాండవం చేస్తున్నా సరే నీకు ఇంటర్నెట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. నువ్వు ఏ మార్మూలలో, ఏ గుహలో, ఏ నల్లమల్ల అడుగుల్లో ఎక్కడున్నా నీకు ఇంటర్నెట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో టవర్స్, డైరెక్ట్ లింక్ శాటిలైట్ టు మన వాడుతున్న రూటర్ అండ్ టు యువర్ మొబైల్ ఆర్ యువర్ డెస్క్టాప్, ల్యాప్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తను రాబోతున్నాడు.
వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ మైండ్ ఆఫ్ థింకింగ్ స్టేటస్ ఏందో నాకు తెలియదు, మరి ఎందుకు ఒప్పుకున్నారో. బట్ గవర్నమెంట్ చెప్తేనే కదా వీళ్ళు ఒప్పుకునేది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఎలన్ మాస్క్ కనుక మనకి స్టార్లింగ్ తోటి ప్లస్ అయింది అనుకో, ఈ టవర్స్ అన్నీ ఎగిరిపోతాయి. బిఎస్ఎన్ఎల్ ఉండదు, బిఎస్ఎన్ఎల్ ఫటక్. ఈ టవర్స్ ఫస్ట్ ఎయిర్టెల్కి జియో వాడికి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ తగ్గుతుంది. ఈ టవర్స్ వెళ్ళిపోతాయి, డీజిల్ అవసరం ఉండదు, వీళ్ళకు సపరేట్ మనుషులు అవసరం ఉండదు, అన్నన్ని లక్షలు పెట్టి అది సేఫ్ అయిపోతుంది. ఇంకోటి ఆ రూమ్ రెంట్, ఆ బిల్డింగ్ వాడికి రెంట్ ఇచ్చే పైసలు చాలా సేవ్ అయిపోతాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఒకటే ఆలోచిస్తున్నారు. ఒక్కసారి స్టార్లింగ్ కనుక క్యాప్చర్ చేశాడా, ఒక్క 2 years 3 years ఉన్నారా, ఫినిష్. ఎయిర్టెల్ని లెఫ్ట్, జియోని రైట్, ఫుట్బాల్ అన్నది అంటే ఎగిరిపోతారు వాళ్ళు. అప్పుడు ఇంటర్నెట్ మనకేంది, వేరే మనకి ఏ చాయిస్ ఉండదు. ఎలన్ మాస్క్కి ఎంత చెప్తే అంత కట్టాల్సిందే. ఎలన్ మాస్క్కి ఒకవేళ కాదని మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారనుకో, ఎలన్ మాస్క్ని తట్టుకోగలుగుతారా జియో కానీ ఎయిర్టెల్ కానీ? కష్టం, తట్టుకోలేరు. ఇప్పుడు మనం ఎంత కడుతున్నాం, ఎక్కడ ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు 600 700 1000 రూపాయల దాకా తీసుకొచ్చారు ఇంటర్నెట్ బిల్. ఎలన్ మాస్క్ వచ్చిన తర్వాత 4000 5000 అవుతుంది. మీరు ఆశ్చర్యపోనంటే ఇంకెక్కువనే కావచ్చు. ఆడు ఎంత చెప్తే అంత కట్టి మనం ఇంటర్నెట్ తీసుకోవాల్సిందే. ఆ కరమే ఎందుకు, స్టార్టింగే స్టాప్ చేయొచ్చు కదా. సొంత దేశంలోనే ఎడ్యుకేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ని లేపేశాడు, ఉద్యోగాలను తీసేస్తున్నాడు. పైసల కోసం, తన ఆర్థిక వ్యవస్థని చేసుకోవడం కోసము అసలు ఏది ఉంచాలా ఏది తీయాలా ఒక బిజినెస్ మెన్స్ లాగా ఆలోచిస్తున్నాడు. బిజినెస్ మెన్ లాగా, ఒక పేట్రియాట్ లాగా ఆలోచించట్లేదు వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇండియాకి వస్తే ఇండియా పరిస్థితి ఏంటి? జస్ట్ ఇమాజిన్. మీ ఆన్సర్కి నేను వదిలేస్తున్నా. మోడీ ఎందుకు ఒప్పుకున్నాడు? బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు. నాకు అదేం అర్థం కావట్లేదు. వై? బికాస్ స్పేస్ ఎక్స్ ఎంత డేంజర్ అంటే, యుక్రెయిన్ ఇప్పటిదాకా రష్యాతో నిలబడి కొట్లాడుతుందంటే దానికి కారణం స్పేస్ ఎక్స్. అందుకే మొన్న జెలెన్స్కీకి ట్రంప్కి మధ్యలో వార్ జరిగితే సింపుల్ డైరెక్ట్ చెప్పేశాడు, మీరు ఎక్కువ నకరాలు చేశారంటే నేను స్పేస్ ఎక్స్ని ఆపేస్తాను, మీకు ఇంటర్నెట్ ఇవ్వాలి, మీకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ పక్కన ఎక్కడ ఎంతమంది సైనికులు ఉన్నాడు, ఒక్కడున్నా ఇద్దరున్నా, మన చేతిలో ఏం ఆయుధం ఉందో కూడా వాళ్ళు ట్రేస్ చేసి చెప్తున్నారు. అందుకే యుక్రెయిన్ ఇన్ని రోజులు విత్స్టాండ్ చేయగలిగింది. అంటే అర్థం చేసుకోండి, ద స్పాన్ ఆఫ్ స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఇది కాదు. మనము సరే ఎయిర్టెల్ వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, సరే ఇష్టం ఉన్నోడు ఇంటర్నెట్ తీసుకుంటాడు, లేకపోతే లేదు. చచ్చినట్టు 2 పూటలు తిండైనా బంద్ చేస్తాడు కానీ ఇంటర్నెట్ మాత్రం ఆపడు. ఆడు 4000 5000 ఎంతో అంత కట్టి వాడు దండుకుంటాడు. తర్వాత ఇండియా అప్పుడు ఉండే స్థితిని బట్టి మనం వీ హ్యావ్ టు ఫైట్ అని చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? రిలయన్స్ వాడు, ఎయిర్టెల్ వాడు ఎంత పెడితే అంత ఇంటర్నెట్ తీసుకోవట్లేదు. అది కూడా అలాగే అవుతుంది. అది కాకుండా ఇంకా బిగ్గెస్ట్ థ్రెట్ ఏం తెలుసా? డేటా చోరీ, ఇన్ఫర్మేషన్. ఈ ఎయిర్టెల్ కానీ జియో వాళ్ళ దగ్గర కానీ ఈ డేటా ఏదైతుందో, ఈ డేటా మొత్తం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నెట్ శాటిలైట్ నుంచి కదా. ఈ శాటిలైట్ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, మొత్తం డేటా మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. నీ డేటా కాదు, నీ దేశ డేటా కాదు, అసలు మొత్తం వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటుంది. అప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ కాదు, నిన్ను వాడు చెప్పింది మనం చేయాలి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలా? మొన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులు చూసారా? ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేసులోనే వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి అన్ని కోట్లు అంతగానం అంత మాయ చేయగలిగినారంటే, రాజకీయాలు ఆడగలిగినంటే స్పేస్ ఎక్స్ ఎంత చేయగలుగుతుంది? ఇంకా జస్ట్ ఇమాజిన్. నీ ప్రైవసీ అనేది లేదు, ఇప్పటికే లేదు, ఇంకా అప్పుడు ఎట్లుంటుంది? ఇంకా ఇప్పుడే మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసుకుంటే, మీరు ఎవరైనా ఫ్రెండ్ తోటి ఫోన్ చేస్తే నాకు ఇట్లా మొబైల్ కావాలి, లేకపోతే నాకు ఇట్లా సో అండ్ సో ఈ వెహికల్ కొందాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఏదైనా పెట్టినాం అనుకో, అరే నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను రా, ఇట్లా గోల్డో అది ఏదైనా అట్లాంటి ఏమైనా పెట్టినాం అనుకో, నీకేమొస్తుంది తెలుసా? వెంటనే నీకు అవతల సైడ్ నుంచి ప్రమోషన్ కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. అరే నీ అమ్మ నేను ఫోన్లో మాట్లాడుతున్నా, వాట్సాప్లో పెడుతున్నా, సోషల్ మీడియా డిస్కస్ చేస్తున్నా, వీళ్ళకి ఎట్లా తెలుసురా ఇవన్నీ? దీనికి సంబంధించిన యాడ్లు వస్తున్నాయి అంటున్నావు కదా. మన ప్రైవసీ లేదండి. ఆల్రెడీ ఒక థర్డ్ ఐ మన మీద వేసి ఉంచుతున్నారు. ఆ థర్డ్ ఐ అనేది అవతలడికి వెళ్ళిపోతుంది. నీకు సింపుల్ లాజిక్ చెప్తా, నేను యూజర్, ఓకేనా? ఇది ఎయిర్టెలో లేకపోతే జియోనో ఇంకేదో నెట్వర్క్, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అట్లాంటి ఒక సంస్థ లేకపోతే ఏదో వెబ్సైట్ సంథింగ్ ఏదో అనుకోండి. ఇదెవరు? ప్రోడక్ట్ ఇది. దీనికి ఏం కావాలి? మార్కెట్ కావాలి. వీడు ఏం చేస్తాడు? వెళ్ళి ఈయన అప్రోచ్ అవుతాడు. లేకపోతే వీళ్ళు వచ్చి నా దగ్గర డేటా ఉంది రాబోయే, నీకు ఏమైనా కావాలని నేను నమ్ముతా, ఎప్పటికప్పుడు ఇస్తా అని చెప్పేసి నేనేం చేస్తాను, ఇందులో మాట్లాడుతుంటా కదా, నా డేటా ఐడికి వీడికి వెళ్తుంది. అరే ఇట్లా రిక్వైర్మెంట్ ఇందులో ఫోన్ చెప్పగా నాకు ఫోన్ నాకు అవసరం ఉంటుంది కదా, నేను అరే మరి ₹2 తక్కువ వస్తుంది తీసుకున్నా చెప్పి మీ దగ్గర పోయి డబ్బులు పెట్టుకో తీసుకుంటాను. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేస్తారు, అప్పో చేసి తీసుకుంటా.
సో దిస్ ఈజ్ అ బిజినెస్. ఈ ఐడియా ఉన్నప్పుడు ఒకవేళ ఇంతగానం డేటా ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు నీ మార్కెట్ ఏంటో తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, నీ పాజిటివ్ తెలుసు. ఇతను ఆడుకోగలుగుతారు. అవసరమైతే గవర్నమెంట్నే చేంజ్ చేయగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. గవర్నమెంట్ బ్లాక్మెయిల్ కూడా చేయగలుగుతాడు. సైగల్లో ఫింగర్తో ఆటించగలుగుతాడు. గవర్నమెంటే వీళ్ళ చేతి కిందకి వెళ్ళిపోతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ తోలుబొమ్మల ఆటాడతాడు ఇక. అంత డేంజర్ అనమాట ఇది. ఎందుకంటే నిఘా అంత డేటా పోయినప్పుడు ఆబ్వియస్గా డిఫెన్స్ కూడా వెళ్ళిపోతుంది. మీరు వాడుతున్న దాంట్లో సోల్జర్స్ ఉండరా? నరేంద్ర మోడీ అయినా ఏదో ఒకటి వాడాలి, బిఎస్ఎన్ఎల్ వాడాలి, ఎయిర్టెల్ అయినా వాడాలి, జియో అయినా వాడాలి. అవునా కదా? ఇది కాకుండా వేరే విధంగా వాడతారా? వాడలేరు కదా. వీళ్ళు ఎవరి కింద ఉంటాయి? స్పేస్ ఎక్స్ డేటా మొత్తం మన దగ్గర ఉంటే మన దగ్గరికి వెళ్ళిపోయినట్టే మనం. సో స్పేస్ ఎక్స్ అనేది ఇంత డేంజర్. వాడు కింగ్ ఎందుకు అవుతున్నాడు అంటే ఇందుకే కింగ్ అవుతున్నాడు. వాడు ఎక్కడెక్కడ ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ అండ్ గ్రేట్ జీనియస్ అయి ఉండొచ్చు. బట్ మీరు ఆలోచించండి, పైసానే అన్నీ కాదు, శాసిస్తున్నాడు ప్రపంచాన్ని. ఎలాన్ మస్క్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. భూమి మీదకి సంబంధించిన మొత్తం టెక్నాలజీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు చెప్పాం కదా మన గ్రాక్ గురించి. అది కాకుండా టెస్లా కార్స్ నుంచి మొదలు పెడితే టెక్నాలజీలో కింగిడే స్పేస్ ఎక్స్. 7,000 శాటిలైట్స్ భూమి చుట్టూ లోవర్ ఆర్బిట్లో తిప్పి తొడగొట్టి మిషన్ తిప్పుతున్న మొగోడు. సో నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. మన చేతిలో ఏం లేదు. ఒక దేశం ఎవరి చేతిలో ఉంటుందంటే దేశాలు కానీ ప్రజలు కానీ ఫస్ట్ మనం ఎన్నుకుంటాం. మనం ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడి చేతిలో, ఆ బిజినెస్ మ్యాన్ చేతిలో ఉంటుంది. లీడర్ చేతిలో ఉన్నంత వరకు మనం పర్వాలేదు. ఎప్పుడైతే ఈ దేశం బిజినెస్ మ్యాన్ చేతికి వెళ్తుందో మనం డేంజర్లో పడ్డట్టే. దానికి సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలన్ మాస్క్, అమెరికా, యుఎస్. ట్రంపే ప్రెసిడెంట్, రియల్ ప్రెసిడెంట్ ఎలన్ మాస్క్ బిజినెస్ మ్యాన్. కాబట్టి దేశం కుప్పగలుగుతుందా? అసలు సివిలియన్స్ సఫర్ అవుతున్నారు. మన దేశం మన లీడర్ చేతిలో ఉండాలని కోరుకుందాం, బిజినెస్ మ్యాన్స్ చేతికి వెళ్ళకుండా ఉండాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం మోడీ ఇంత ఆలోచించాలంటావా? అసలు దీని వెనకాల ఏందనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, చూద్దాం స్పేస్ ఎక్స్ ఎక్కడ దాకా వస్తుందో. మన జియో, ఎయిర్టెల్ తట్టుకోగలుగుతాయా? వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.